హలో మై బ్యూటిఫుల్ పీపుల్, ఇవాళ అయితే మనం నైటీస్ లైవ్ చేసి చాలా రోజులైందండి. సో నైటీస్ అయితే చూపించబోతున్నాను. మంచి కలెక్షన్ ఉన్నాయి, పేస్టల్స్ అండ్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ది అయితే మనము ఇట్లా చందనం ఎల్లో కలర్లో తీసుకున్నామండి. ఇది క్రష్ స్పన్లోనే క్రష్ ఉన్న మెటీరియల్, చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి ఇక్కడ వైట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది, ఆల్ ఓవర్ అయితే ప్రింట్ ఇలా ఉంటుంది. సో పిక్చర్ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి. ఇదైతే పిక్చర్ వ్యూ అనమాట. దీని ఎంఆర్పి అయితే 840 ఉందండి, మన ప్రైస్ అరౌండ్ 750 ఉంటుంది. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే రేయాన్లో చూపిస్తున్నాను. సో ఇది నెక్స్ట్ పీస్ అనమాట. పింక్లోనే ఇది ఒక డిఫరెంట్ పేస్టల్ పింక్ లాంటి కలర్ పైన ఇక్కడ ఎంబ్రాయిడరీ లేకుండా ఓన్లీ లేస్ డీటెయిల్స్ ఇచ్చారు. సో దీని ప్రైస్ అయితే 1090 ఉందండి. సో అరౌండ్ 950 ఆర్ సంథింగ్ వస్తుంది మనకి, మన ప్రైస్ అయితే. సో ఇది వచ్చేసి సాఫ్ట్ రేయాన్ మెటీరియల్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ లైట్గా ట్రాన్స్పరెన్సీ కూడా ఉంది రేయాన్ కాబట్టి. స్లిప్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ అయితే ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. సో పీస్ అయితే ఇట్లా ఉంది. సో ఇది సింగిల్ కలరే ఉందండి, ఇందాకది కూడా సింగిల్ కలరే ఉంది. సో నెక్స్ట్ రేయాన్లోనే మీకు ఇంకొక 2-3 డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపించేస్తాను. ఇది కూడా రేయానే అండి. ఇందులో మనకి 2 కలర్ ఆప్షన్ ఉన్నాయి అన్నమాట. ప్రింట్ అయితే మనకి ఇట్లా జామెట్రిక్ ప్రింట్ లాగా వచ్చింది. దీనిలో కొంచెం స్లీవ్స్ డిఫరెంట్గా వచ్చినాయి అండి. పిక్చర్లో చూస్తే మనకి ఇట్లా ఫ్లేడ్ స్లీవ్స్ వచ్చినాయి కదా, అలా వచ్చినాయి లేస్ డీటెయిలింగ్తో. ఓవరాల్గా లుక్ అయితే అలా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము. పిక్చర్ వ్యూ చూపించాను కదా, ఇది కలర్ అనమాట. సో ఇవి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బ్లూ అండ్ అదర్ వన్ ఈజ్ పింక్ అనమాట. ఇట్లా జామెట్రిక్ లాగా షేప్స్ ఉన్నాయి. క్రీమ్ కలర్లో ఉందన్నమాట డిజైన్. ఇట్లా లేస్తో వచ్చిన డీటెయిలింగ్, చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది కూడా 1060 ఉంది ఎంఆర్పి. మన ప్రైజెస్ అయితే ఎంఆర్పి కన్నా తక్కువకే మనము కోట్ చేస్తామన్నమాట. సో రేయాన్లోనే థర్డ్ కలర్ చూపిస్తున్నాను. దీనికి కూడా ఇట్లా ఫ్లేడ్ స్లీవ్స్ వచ్చినాయండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మోడల్. ఇదిగోండి, స్లీవ్ కూడా కనబడుతుంది మనకి. సో నైటీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట మీకు. ప్రింట్ ఓవరాల్గా ఇది రెడ్ కలర్ మనకి పిక్చర్లో ఇచ్చారు, ఇది బ్లాక్ ఉందన్నమాట. బ్లాక్ మీద పీచ్ కలర్ ప్రింట్ లాగా ఉంది. సో ఆల్ ఓవర్లో కూడా ప్రింట్ ఇట్లా ఉంటుంది అనమాట, ఫ్లోరల్ ప్రింట్ తోటి. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటాయండి రేయాన్ మెటీరియల్. సో ఇది కూడా అదే మెటీరియల్లో మనం ఒక డార్క్ కలర్ లాంటివి చూస్తున్నాం అనమాట. కొంతమంది డార్క్ కలర్సే లైక్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం. సో ఇది ఒకటి చూడండి, ఇది పిక్చర్ వ్యూ అనమాట. ఇదైతే స్లీవ్స్ నార్మల్గానే ఉంటుంది. సో కలర్ ఇదిగోండి చూడండి, ఓవరాల్గా ప్రింట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ అయితే ఈ డిజైన్ చూద్దామండి. దీనికి స్లీవ్స్ కొంచెం ఇట్లా షార్ట్ స్లీవ్స్ వచ్చి లేస్ డీటెయిలింగ్ ఉందన్నమాట స్లీవ్లో. దీంట్లో 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఏదైతే పిక్చర్లో చూపిస్తున్నానో అదే సేమ్ కలర్ అండి. ఫస్ట్ కలర్ అయితే దీని స్లీవ్ అయితే ఇట్లా కొంచెం షార్ట్ స్లీవ్ వస్తుంది అనమాట. షార్ట్ స్లీవ్ వచ్చి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇది కూడా రేయాన్ మెటీరియల్లో ఉందండి. సో సెకండ్ కలర్ ఆప్షన్ అయితే ఇది కూడా జామెట్రిక్ డిజైన్ లాగా ఉంది. కలర్ అయితే ఇది ఫస్ట్ కలర్ అండ్ సెకండ్ కలర్. ఇది కూడా మనకి ఎంఆర్పి అరౌండ్ 1190 ఉందండి. ఇవి ఫ్యాబ్రిక్స్ క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. మనమైతే ఎంఆర్పి కాదు, కంపల్సరీ మనము కొంచెం ప్రైజింగ్ వేరియేషన్కే మనం సేల్ చేస్తాము. సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి విల్ గో విత్ డార్క్ కలర్ అనమాట. ఇప్పుడు ఇది కూడా కొంచెం రేయాన్లోనే అంత క్వాలిటీ కాదనమాట. ఇది ఒక రకమైన క్వాలిటీ ఉంటుంది. దిస్ విల్ బి అరౌండ్ 600-650 ఆ ప్రైజింగ్లో. పిక్చర్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ బ్లూయిష్ గ్రే లాంటి షేడ్ అనమాట. ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా కలెక్షన్ ఉందండి, అందుకని నేను కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇది కూడా అంతే అండి, స్పన్ మెటీరియల్లో చూపిస్తున్నాను. ఓవరాల్గా డిజైన్ అయితే ఈ ఫ్రంట్లో అయితే ఒక పెద్ద లేస్ వచ్చింది నెక్కి, ఇక్కడ ఒక చిన్న లేస్తో హైలైట్ చేశారు. సో డిజైన్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. దీని పిక్చర్ వ్యూ కూడా ఇలా ఉంటుంది. ప్రైస్ ఏమన్నా డీటెయిల్స్ అట్లా కావాలంటే డెఫినెట్లీ పింగ్ చేయండి, నేను
పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇది కూడా ఆల్పైన్ మెటీరియల్ అండి, సాఫ్ట్గానే ఉంటుంది, మరీ టూ హెవీ ఉండదు, లైట్ వెయిటే ఉంటుంది. ఇది కూడా అరౌండ్ మనకి 600-650 ఆ ప్రైజింగ్లో వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా అంతే అండి, ఆల్పైన్ క్వాలిటీలోనే, మరీ హెవీ మెటీరియల్ కాదనమాట. ఆల్ ఓవర్లో డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్లోనే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కలర్ అయితే ఇది ఒక డార్క్ కలర్ తీసుకున్నాము. ఇది కూడా అంతే, లేస్ డీటెయిల్స్తో హైలైట్ అయింది. స్పన్ మెటీరియల్లో ప్రింట్ అయితే ఇలా వస్తుంది. ప్రైస్ అయితే రీజనబుల్గానే ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా. సో మనం నెక్స్ట్ కలర్ చూద్దాం. నెక్స్ట్ కలర్ అయితే ఇట్లా బీచ్ కలర్ ఉందండి, లేస్ డీటెయిల్స్తో ఉంది ఇది. దీని పిక్చర్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది. దీనిలో ప్రింట్ కూడా ఒకసారి చూడండి, ఇలా చిన్న ప్రింట్ అనమాట. చిన్న ప్రింట్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. అందరూ డార్క్ కలర్స్ లైక్ చేయరు కదా, సో మన దగ్గర మిక్స్డ్గా అన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ కలర్ అనమాట. ఇది కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చింది, నెక్ లైన్లో చిన్న ప్రింట్ వచ్చింది. పిక్చర్ వ్యూ ఇలా ఉంటుందండి, ప్రింట్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ. ఇది పేస్టల్ కలర్ అండి, కొంచెం పేస్టల్ పీచిష్ పింక్ మీద లీఫ్ డిజైన్ లాగా వచ్చింది, లేస్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. సో ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇట్లా ఉంటుంది, క్రీపర్ అండ్ లీవ్స్ తోటి. పిక్చర్ లుక్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ వ్యూ. సో నెక్స్ట్ ఇంకా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఇది ఒక పేస్టల్ ఎల్లో కలర్ అండి, చాలా సాఫ్ట్ ఉందండి, స్పన్ మెటీరియల్ అండ్ ప్రింట్ కూడా మనకు కొంచెం ఎంబోజ్ అయినట్టుగా 3D ప్రింట్ లాగా ఉంది చూడండి, ఎందుకంటే పిక్చర్లో చూస్తుంటేనే మనకు తెలిసిపోతుంది ఇదండి. సో ఇట్లా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ప్రింట్ అయితే ఆల్ ఓవర్లో ఇలాగే ఉంటుంది ప్రింట్ మొత్తం మనకి. ఫ్రంట్ అయితే మనకి లేస్ తోటి హైలైట్ చేశారు. దీని ప్రైస్ కూడా అరౌండ్ 750 అట్లా ఉండొచ్చు అండి. నెక్స్ట్ నేను మీకు హార్ట్స్ డిజైన్లో ఒక 4 డిఫరెంట్వి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి స్నోఫ్లేక్ లాగా డిజైన్ ఉందన్నమాట. ఇక్కడైతే ఎంబ్రాయిడరీ వచ్చింది, సెల్ఫ్లోనే ఉంది, పేస్టల్ కలర్ బ్లూ షేడ్, ఇట్లా స్నోఫ్లేక్స్ లాగా డిజైన్ వచ్చిందనమాట. దీని ప్రైస్ అయితే 810 అలా ఉందండి. మనకు అరౌండ్ 750 ఆర్ ఈవెన్ లెస్ దాన్ దట్ ఈ ప్రైస్ వచ్చేస్తుంది. దీనిలో నెక్స్ట్ కలర్ ఆప్షన్ అండి, ఎంబ్రాయిడరీ అయితే సేమ్ ఉంది, కాకపోతే డిజైన్ మాత్రం ఇది హార్ట్స్ ఉందన్నమాట. చాలా క్యూట్ ఉంటుంది, పింట్రెస్ట్ లుక్ లాగా. ప్రైస్ అయితే ఇవి 4 810 ఉన్నాయండి. మనకు ప్రైస్ అయితే 750, బిలో 750 వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక కలర్, మరి అంత లైట్ షేడ్ నచ్చదు అనుకున్న వాళ్ళకి ఇది ఒక కలర్ ఆప్షన్ అనమాట. ప్రింట్ హార్ట్స్లోనే ఇంకొక కలర్ లెమన్ ఎల్లో. సో ఇవి 4 ఆల్మోస్ట్ మీకు సిమిలర్ డిజైన్స్ అనమాట. కొంచెం ఇక్కడ నెక్ షేప్, నెక్ దగ్గర ఇది రౌండ్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా కొంచెం డిఫరెంట్ షేప్ ఉందన్నమాట. బట్ ఇవి 3 హార్ట్ ప్రింట్స్ అండి, ఒకటి మాత్రం స్నోఫ్లేక్ ప్రింట్ ఇది. సో నెక్స్ట్ కలర్స్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డార్క్ చిన్న ప్రింట్ అనమాట. ఇది డార్క్ కలర్లో ఆల్మోస్ట్ మెరూన్లోనే డిఫరెంట్ స్నఫ్ షేడ్ లాంటిది అనమాట. ఇలా చిన్న ప్రింట్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 999 ఉందండి. అరౌండ్ ఇది 850 to 900 లోపలే వస్తుంది అన్నమాట. 850కే వచ్చేస్తుంది అనుకుంటా, ఆర్ ఈవెన్ బిలో దాన్ దాట్. సో ఇది ఒకటి అనమాట. ఇది బ్లూ కలర్ ఉంది, ఇక్కడ వైట్ మీద ఎంబ్రాయిడరీ ఉందన్నమాట. దీనికి పిక్చర్ వ్యూ అయితే ఇలా వస్తుంది, ఇదిగోండి బ్లూ షేడ్. ఇది పిక్చర్ వ్యూ అనమాట. సో ఓవరాల్గా ప్రింట్ అయితే ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, సింపుల్గా బాగుందండి. ప్రైస్ అయితే 800 ఉంది, అరౌండ్ 700 or 750లో వచ్చేస్తుంది. ఇది ఒకటి కొంచెం హెవీ ఆల్పైన్ క్వాలిటీ అనమాట. అంటే హెవీ అంటే టూ మచ్ వెయిట్ ఉంటుందని కాదు, క్వాలిటీ బాగుంటుంది అనేసి. ఇది ఫ్లోరల్ ప్రింట్లో మీకు ఎలా పిక్చర్లో ఉందో సేమ్ అదే ఉందండి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇది 990 ఉందండి. సో ప్రైజింగ్ మనకి డెఫినెట్గా చెప్తున్నాను కదా, డిస్కౌంట్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఆల్పైనే అండి, కొంచెం డార్క్ కలర్లో గ్రే స్టోన్ లాంటిది, చిన్న ప్రింట్ ఉందన్నమాట. కొంతమంది పెద్ద పెద్ద ప్రింట్స్ నచ్చవు, అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇది కూడా అరౌండ్ 800 750 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఆల్పైన్లో ఇంకా 2 షేడ్స్ చూద్దాం మనం.
ఇవి రెండు సేమ్ డిజైన్ అండి, జస్ట్ కలర్స్ డిఫరెన్స్ అనమాట. ఇదొక కలర్, ఇదొక కలరు. ప్రైస్ అయితే అరౌండ్ 930 ఉంది. సో డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇది పిక్చర్ వ్యూ అనమాట. ఇది వచ్చేసి వైన్ కలర్ డిజైన్ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్. ఇదేమో బ్లూ అనమాట, అది కూడా కొంచెం డిఫరెంట్ బ్లూ ఉంది. దీన్ని కూడా పిక్చర్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట, బ్లూది. సో ఇవి 2 కలర్స్. ప్రైజింగ్ అయితే ఆలోచించక్కర్లేదండి, మన దగ్గర బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఇది కూడా కొంచెం ఆల్పైన్లోనే మంచి క్వాలిటీ అనమాట. 990 ఉంది చూడండి ప్రైస్. ఫ్లోరల్ అట్లా వద్దు అనుకుంటే ఇది ఒక డిఫరెంట్ ప్రింట్ లాగా ఉంటుంది. దీని పిక్చర్ వ్యూ కూడా చూడండి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ అదే చెప్పాను కదా, 990. సో నేను ప్రైజెస్ మీకు వాట్సాప్ చేసినప్పుడు పిక్చర్స్తో పాటు అయినా ప్రైజెస్ ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తానండి మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు. దీని ప్రైస్ అయితే 1275 ఉందండి. ఇది నైటీ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది, ఇది నెక్లో ఎంబ్రాయిడరీ వచ్చింది, ఆల్ ఓవర్లో కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇలాంటివి చాలా రేర్ కలెక్షన్ అండి. ఇప్పుడు ఇన్ని పీసెస్లో ఇట్లాంటివి ఒక 2-3 ఉన్నాయి అంతే. సో ఇది ఒక కలర్ ఆప్షన్ అనమాట, ఎల్లో ఇలా ఉంది డిజైన్. ఇది బ్లూ. సో నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాం. సో ఇది ఒక డిజైన్ అనమాట. ఇది కూడా నెక్లో మనకు ఎంబ్రాయిడరీ ఉంది. సో ఆల్ ఓవర్లో కూడా ఇలా డిజైన్ ఉందన్నమాట. దీని ప్రైస్ కూడా మనకి 1170 ఉందండి. మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేస్తాయి అన్నీ. మీకు ప్రైజెస్ నేను చెప్తాను. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే ఇదనమాట. ఇదైతే స్పన్లో ఉంది, రెగ్యులర్ క్వాలిటీ. ప్రైస్ కూడా మనకు 720 ఉంది, ఇంకా తక్కువ వస్తుంది లైక్ 650 అలాగా. ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇట్లా. ఇది కూడా కొంచెం రెగ్యులర్ క్వాలిటీ అండి. ప్రైస్ అయితే మనకు 555 ఉంది కదా, మనకు అరౌండ్ 500 వస్తుంది. అంటే ప్రైజింగ్ ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఉన్న వాటి మీద ఏంటంటే ఎక్కువ మార్జిన్ నేను డిస్కౌంట్ ఇవ్వలేను, ఎందుకంటే అంత మార్జిన్ మనకు కూడా ఉండదు. సో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్న వాటి మీద నేను ఆల్మోస్ట్ మీకు 100 రూపీస్ అట్లా తగ్గిస్తాను అనమాట. ఓకే, సో ఇది రెగ్యులర్ క్వాలిటీయే. సో దీంట్లో 3 కలర్స్ వచ్చినాయండి. ఒకటేమో బ్లూ వచ్చిందనమాట, ఒకటేమో వైలెట్ వచ్చింది, ఇంకొకటి ఈ కలర్ టొమాటో పింక్ లాగా ఉంది. సో బ్లూ షేడ్ అయితే ఇది టొమాటో పింక్, ఇదొక వైన్ షేడ్ లాంటిది. ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ. ఇదైతే 500 అండి, రీజనబులే, బడ్జెట్లో వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువ రోజులు వాడరు, తొందరగా చేంజ్ చేసేస్తారు, రెగ్యులర్గా మార్చేస్తారు అనమాట. అలాంటి వాళ్ళకి ఈ క్వాలిటీ కూడా ఓకే అండి. కొంతమంది మంచి క్వాలిటీ తీసుకుని కొంచెం ఎక్కువ రోజులు యూజ్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీ రిక్వైర్మెంట్ బట్టి. ఇదైతే 1249 ఉందండి. ఇదైతే నేను చెప్పాలి అసలు, ఎందుకంటే ఇది నేను చూపించేటప్పుడే మీకు సింగిల్ పీస్ చూపిస్తున్నాను. ఆల్రెడీ మనకి రాగానే నేను అసలు లైవ్ చేయకముందే 2 పీసెస్ వెళ్ళిపోయినాయండి. జస్ట్ బ్లాక్ మీద కలర్, ఈ ప్రింట్ కలర్ను ఇక్కడ ఈ లేస్ కలర్ మారుతుంది అంతే. ఒకటి పింక్ వచ్చింది, ఇంకొక కలర్ నాకు గుర్తు కూడా లేదనమాట. ఇవి కూడా 3 కలర్స్ వచ్చినాయి. ఈ ప్రైస్ ఉన్నా సరే, లైక్ 1250 ప్రైస్ ఉంది కదా, ఈ ప్రైస్ ఉన్నా సరే వెళ్ళిపోయినాయి. ఇది అరౌండ్ మనం 950కి అలా ఇచ్చినట్టున్నామండి. సో ఇప్పుడు చూసారు కదా ప్రైస్ వేరియేషన్ ఎట్లా వచ్చిందో, 950 ఆర్ 1000 అనమాట. 1250 ఉన్నది, ఆల్మోస్ట్ 150-200 తగ్గించాము అట్లాగా. సో నెక్స్ట్ కలర్ కూడా చూద్దాము. ఇది కూడా అంతే, 1299 ఆ ప్రైస్లో ఉందన్నమాట. ఇందులో కూడా ఒక కలర్ ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మనం లైవ్ చేయకముందే నేను ఓపెన్ చేసినప్పుడు ఒక కస్టమర్ చూసి తీసేసుకున్నాను. సో ఇది 1299 అనమాట. సో ఇది కూడా డిజైన్ బాగుంది, డిఫరెంట్గా ఫ్లోరల్ ప్రింట్లో. లేస్ ఇక్కడ డబల్ లేస్ ఇచ్చి ఇక్కడ ప్లీటింగ్ ఇచ్చారనమాట. సో ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇట్లా ఉంది. మనకి ఇప్పుడు ఫ్రాక్స్ వాటి మీద ఉంటున్నాయి కదా ప్రింట్స్, ఇట్లాంటి ఫ్లోరల్ ప్రింట్స్, అలా ఉంది ఇది. సో ఇది ఒక బ్లూ షేడ్. దీని కలర్ అయితే పిక్చర్ వ్యూ ఇలా ఉందండి. సో ఇది ఒక కలర్ షేడ్ అనమాట, బ్లూ. ఇంట్లో కూడా చూడండి ప్రింట్ ఎంత బాగుందో, మంచిగా ఎంబోజ్ అయినట్టు. ఇది ఆల్పైన్ క్వాలిటీ అండి, మంచి క్వాలిటీ. ప్రైజ్కి తగ్గట్టు మన క్వాలిటీ కూడా ఉంది, బబుల్స్ రావడం అట్లా ఉండదు. ఇది ఇమేజ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పేస్టల్ పింక్ చూపిస్తున్నా. డార్క్ కలర్స్ చూపించాను కదా ముందు, అందుకని. ఇది వచ్చేసి మనకి స్పన్ మెటీరియల్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కడ నెక్లో ఎంబ్రాయిడరీ వచ్చింది, సటిల్గా సింపుల్గా పింక్ మీద వైట్ అనమాట.
ప్రైజింగ్ కూడా మనకి 810 ఉందండి, అరౌండ్ 750లో అట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు లైట్ కలర్ చూసుకుంటే మళ్ళీ ఒక డార్క్ కలర్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసి డార్క్ కలర్ అండి, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ పైన ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది నెక్లో. ప్రైస్ 870 ఉంది, ఇది అరౌండ్ 750లో అట్లా వస్తుంది మనకి. సో ప్రింట్ అయితే ఆల్ ఓవర్ ఇట్లా క్లియర్ ప్రింట్ ఉంది. ఇదేమో స్పన్లో క్రష్, ఐ థింక్ మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, ఇది చూడండి క్రష్. ఇది చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్రష్ మెటీరియల్, తొందరగా బబుల్స్ కూడా రావు, బాగుంటుంది అనమాట ఇది. సో ఇందులో సెకండ్ కలర్ వచ్చేసి ఈ కలర్ అనమాట, వైన్ కలర్ లాంటిది. సో నెక్లో అయితే ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది కదా, ఆల్ ఓవర్లో ఇట్లా డిజైన్ ఉంది. ఫ్లవర్లో కూడా మళ్ళీ ఇట్లా మనకి లైన్స్ వచ్చినాయి అనమాట, బాగుంది డిఫరెంట్గా. థర్డ్ కలర్ బ్లూ అనమాట, బ్లూ పైన మనకి సేమ్ ఇట్లానే వచ్చింది ప్రింట్. బ్లూ, వైన్, బాటిల్ గ్రీన్. బాటిల్ గ్రీన్ కూడా చాలా రేర్గా వస్తుందండి షేడ్ అయితే. డెఫినెట్గా ఎవరికి కావాలో వాళ్ళు తొందరగా పింగ్ చేసేసి మీకు కావాల్సినవి మీరు సెలెక్ట్ చేసేసుకోండి, నేను పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. సో దీని ఎంఆర్పి అయితే 745 ఉందండి. సో ఇది అరౌండ్ 650 to 700లో వస్తుంది మనకి. ఇది ఫ్రంట్ ఓపెన్ కాకుండా ఇక్కడ లే స్టైల్ వచ్చింది అనమాట. ఇవి కూడా నేను వెరీ ఫ్యూ, ఎందుకంటే ఎక్కువ మంది కస్టమర్స్ ఫ్రంట్ ఓపెన్ లైక్ చేస్తారు, ఇవి నేను ఒకటో రెండో తెప్పిస్తాను అనమాట అంతే. సో ఈ డిజైన్ అయితే ఇట్లా వైట్లో వచ్చింది, ఆల్ ఓవర్లో ఇట్లా ఉందన్నమాట డిజైన్. సో దానిలో సెకండ్ కలర్, ఈ కలర్ కూడా కొంచెం రేర్ ఉంటుందండి, బాగుంది ఈ కలరు. సో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది. థర్డ్ కలర్ అయితే లిలాక్ షేడ్, డస్టీ లిలాక్ అనమాట. ఇది నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, ఇప్పుడు రన్నింగ్ షేడ్, సో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఈ 3 షేడ్స్ డిఫరెంట్గానే ఉన్నాయండి, మంచి షేడ్స్, పేస్టిల్లోనే మంచి కలర్స్ అనమాట. ఇప్పుడు పేస్టిల్ కలర్ చూసాం కదా, నెక్స్ట్ మళ్ళీ ఒక డార్క్ కలర్ చూద్దాం. ఇది డార్క్ కలర్ అనమాట, బ్లూ పైన మనకి ఇక్కడ నెక్లో ఎంబ్రాయిడరీ లేస్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది. ఇందులో కూడా ఒక పీస్ వెళ్ళిపోయిందండి, 3 వచ్చినాయి మనకి రావడం, చెప్పాను కదా. ఒకళ్ళిద్దరు కస్టమర్స్ నేను ఓపెన్ చేసినప్పుడు వీడియోకి చూశారు, సో తీసేసుకున్నారు. ఇది వైన్ కలర్ అనమాట. సో ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇట్లా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్కి వెళ్ళిపోదాము. ఒక డార్క్ చూసిన తర్వాత ఒక పేస్టల్ చూపిస్తున్నాను. సో ఇదైతే బ్లూ కలర్ అనమాట, వైట్ మీద ఎంబ్రాయిడరీ వచ్చింది, లేస్ డీటెయిలింగ్ వచ్చింది, ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది. వీడియోలో కూడా కనిపిస్తుంటుంది, ఇది స్పన్లో క్రష్ అనమాట. మీకు ఇట్లా లైన్స్ టెక్స్చర్ కనిపించింది అంటే అది స్పన్లో క్రష్. ఇది బ్లూ కలర్, ఇదేమో ఇందులో పింక్ అనమాట, ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పింక్. ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. థర్డ్ కలర్ ఇది వచ్చింది అనమాట. ఈ 3 కలర్స్ మీకు బాగుంటాయండి, డిఫరెంట్ కలర్స్. పేస్టల్ కలర్స్ కూడా లైక్ చేస్తున్నారు, కొంతమంది ఏమో టూ లైట్ ఉంటే నచ్చట్లేదు అని చెప్పేసి పేస్టల్ లాగా కొంచెం ఇలా తెప్పించాను అనమాట ఈసారి కొన్ని పీసెస్. ఇదైతే డార్క్ టోన్ అండి, చాక్లెట్ కలర్, ఎంబ్రాయిడరీ వచ్చింది, లేస్ వచ్చింది, ఆల్ ఓవర్లో కూడా ప్రింట్ మరీ పెద్దగా కాకుండా ఇట్లా చిన్న చిన్నగా ఉంది. ఇది మెరూన్, ఇది ఆల్ ఓవర్లో ప్రింట్. ఇదైతే బ్లాక్. సో మెరూన్, బ్లాక్, బ్రౌన్, ఈ రెండింటికి షేడ్లో డిఫరెన్స్ చూడండి, ఇది బ్లాక్, ఇది బ్రౌన్. సో దీని ఎంఆర్పి 790 ఉందండి. ఆబ్వియస్గా ఇప్పుడు ఇందాక నుంచి వీడియోలో చెప్తున్నాను కదా, సో ప్రైజెస్ అయితే మీకు వేరియేషన్ ఉంటాయి ఆటోమేటిక్గా. అండ్ ఇవాళ వీడియోలో ఇది లాస్ట్ పీస్ అండి. సో మీడియం సైజెస్లో ఇంకొన్ని ఉన్నాయి, మనం అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఆ కలెక్షన్. సో ఇదొక కలర్ అన్నమాట, ఇది వైన్ కలర్ లాంటి షేడ్ పైన ఇట్లా ప్రింట్ వచ్చింది, ఇదొక కలర్. సెకండ్ కలర్ బాటిల్ గ్రీన్. సో థర్డ్ కలర్ వచ్చేసి బ్రౌన్ వచ్చింది అనమాట. బ్రౌన్లో కూడా మరి డార్క్ బ్రౌన్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేడ్. ఇదిగోండి ఆల్ ఓవర్ ప్రింట్ ఇలా వచ్చింది. బాటిల్ గ్రీన్ ఇదిగోండి, ఇన్ని పీసెస్లో మనకు ఒక 2 వచ్చి ఉంటాయి బాటిల్ గ్రీన్స్ అంతే. ఇదొక డిఫరెంట్ డిజైన్, అదొక డిఫరెంట్ డిజైన్, 2 వచ్చినాయి బాటిల్ గ్రీన్ నాకు తెలిసి ఇంత కలెక్షన్లో. సో డెఫినెట్గా ఎవరికి ఏ కలర్ నచ్చితే అది గ్రాప్ చేసేసుకోండి. 870 ఉంది ప్రైస్, సో మన ప్రైస్ 750. సో ప్రైస్ కూడా మనకి స్టోర్కి వెళ్ళినా ఈ వేరియేషన్ ఆఫ్ ప్రైస్ కూడా రాకపోవచ్చండి. సో ఎవరికి నచ్చితే వాళ్ళ కలెక్షన్ అయితే చూసి తీసేసుకోండి. ఆల్ దిస్ కలెక్షన్ మీరు వాట్సాప్లో పింగ్ చేస్తే నేను మీకు డిజైన్స్ అయితే పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్తాను. సో ఇట్స్ ఈజీ ఫర్ యూ టు సెలెక్ట్.
అండ్ ఒపీనియన్ అయితే ఒకటి అడుగుదామండి. ఈ పీసెస్ మన కలెక్షన్లో వచ్చినాయి, ఆల్రెడీ సేల్ కూడా అయిపోయినాయి. బట్ ఇట్లాంటి కలెక్షన్ ఎవరైనా యూస్ చేస్తున్నారా? సో యూస్ చేస్తుంటే ఇంకా కావాలా ఇట్లాంటివి మెసేజెస్ అయితే పెట్టండి. సో ఎక్కువ మెసేజెస్ వచ్చినాయి అంటే నెక్స్ట్ మళ్ళీ ఈ కలెక్షన్ కూడా మళ్ళీ తెప్పిస్తాను. ఇవేంటంటే రెగ్యులర్ నైటీ కలెక్షన్ లాగా కాకుండా ఇట్లా లేయర్స్ ఉన్నాయి, కనిపిస్తుందా? సో ఫ్రాక్ లాగా ఉంటాయి, వేస్ట్లో కూడా ఇట్లా టై నాట్ ఉంటుంది. మరి కొంచెం టోటలీ బాక్స్ టైప్ రెక్టాంగులర్ నైటీ కాకుండా యోక్ పార్ట్లో ఇట్లా టై నాట్ ఉంటుంది కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది. స్లీవ్ కూడా ఇట్లా టులిప్ స్లీవ్ వచ్చిందనమాట. ఇట్లాంటి మోడల్స్ ఎవరికైనా కావాలంటే పింక్ చేయండి. అండ్ మీడియం సైజ్ ఎవరికైనా కావాలంటే కూడా ఒకసారి వాట్సాప్ చేయండి. కొంత మీడియం సైజ్లో కూడా కలెక్షన్ ఉంది. ఈ వీడియోలో అయితే నేను చూపించలేదు, వీడియో మరీ లెంతీ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.